పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి డ్రోన్ల ద్వారా ఆయుధాలు సరఫరా చేస్తున్న ముఠాని పట్టుకున్నారు ఇప్పుడు పోలీసులు. ఇదొక అంతర్జాతీయ ముఠా అని తేలింది. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌లోని ఐఎస్ఐతో సంబంధాలున్నయట వీళ్ళకి. టర్కీలో తయారైనటువంటి పీఎక్స్ 5.7 మోడల్ పిస్టళ్లు, చైనా తయారీ పీఎక్స్-3 పిస్టళ్లు 5 సహా 10 అత్యాధునిక పిస్టల్స్, 92 బుల్లెట్లని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీఎక్స్ పిస్టల్‌ని సాధారణంగా ప్రత్యేక దళాలు మాత్రమే వినియోగిస్తాయి. పంజాబ్‌కి చెందినటువంటి మన్‌దీప్ సింగ్ దల్వీందర్, ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కి చెందినటువంటి రోహన్ తోమర్, అజయ్ అలియాస్ మోనోని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ఐతో సంబంధం ఉన్న అమెరికాకు పారిపోయిన పంజాబ్ గ్యాంగ్‌స్టర్ సోను కత్రి అలియాస్ రాజేష్ కోసం భారత్‌కి ఆయుధాలు తెప్పిస్తున్నారని నవంబర్ 19న పోలీసులకు సమాచారం అంది. దీంతో రోహిణీపట్నంలోని ఖాతూశ్యామ్ ఆలయం దగ్గర చాకచక్యంగా ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ నుండి పిస్టళ్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫిలౌర్‌కి చెందినటువంటి మన్‌దీప్, లుధియానాకు చెందినటువంటి దల్వీందర్ చిన్ననాటి ఫ్రెండ్స్. గ్యాంగ్స్టర్ కత్రి సహాయకుడు జస్ప్రీత్‌తో వీళ్ళకి సంబంధం ఉంది. జస్ప్రీత్ పాక్‌లోని ఐఎస్ఐ అనుబంధ సరఫరాదారుల ద్వారా ఈ ఆయుధాలను భారత్‌లోకి తెప్పిస్తున్నట్టు తేలింది. రోహన్, అజయ్‌లు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గోగి గ్యాంగ్, బువు గ్యాంగ్, కపిల్ సంగ్వాన్ అలియాస్ నందు గ్యాంగులకి ఆయుధాలు సరఫరా చేస్తున్నారు. ఈ గ్యాంగులు సుపారీ తీసుకుని హత్యలు, బెదిరింపులకు పాల్పడుతున్నాయి.